ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. Proverbs chapter 3 and verse 5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ దైన్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ టు దైన్ ఓన్ అండర్స్టాండింగ్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను అనంత జ్ఞాని అయినటువంటి దేవుని మాటలు ఈ విధముగా రాస్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చాలాసార్లు మన జీవితాల్లో మన యొక్క సొంత ఆలోచనల ద్వారా ఏవేవో చేయాలనుకుంటాం, కానీ అన్నీ సాధ్యమవుతాయండి? అవవు. ఎన్నోసార్లు మన స్వబుద్ధిని మన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చేసే పనుల ద్వారా నష్టాన్ని మనశ్శాంతిని కోల్పోతుంటాం. కొన్నిసార్లు మన జ్ఞానం ద్వారా ఏవేవో చేయాలనుకుంటాం, కానీ అవి జరగకపోగా ఎన్నోసార్లు నిరాశ నిస్పలోకి వెళ్ళిపోతాం. నా ప్రియ సహోదరి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క బలము అది మన జీవితాలకి ఏం చేస్తుందంటే నెమ్మదిని, మనశ్శాంతిని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అవునండి, మన జీవితాలని పవిత్రముగా, పరిశుద్ధంగా కాపాడుతుంది అదే జ్ఞానము. ఈ జ్ఞానంతో మనం ఉన్నట్లయితే మన దినము లేకపోతే మన యొక్క మార్గములు అవి ఎంతో నెమ్మదిగాను దేవునికి మహిమకరంగా ఉంటాయి. అలాంటి కృప, అలాంటి నెమ్మదిగల జీవితము దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా ఎన్నోసార్లు మా బుద్ధిని, మా జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నష్టాన్ని తెచ్చుకున్నాం ప్రభా. వ్యాధిగ్రస్తులం అయిపోయాం, శాపము తెచ్చుకున్నాం ప్రభా, క్షమించండి. అయితే ఉదయకాల సమయంలో మీ జ్ఞానం మేము కలిగి ఉన్నట్లయితే మా కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉంటాం. అలాంటి ప్రభా పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని నింపమని మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీ జ్ఞానం ద్వారా మమ్మల్ని నడిపించండి. మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ మీద పూర్తిగా అనుకుని నమ్మి నాయన విశ్వాసం కలిగి దేవుని యొక్క కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చూడటానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs chapter 3 and verse 5, the Bible says, "Trust in the Lord with all your heart and lean not on your own understanding." The message is that we are called to fully rely on God, not just partially, but with our whole heart. It means putting our faith in His wisdom, guidance, and timing. Even when the things don't make sense for our perspective, our understanding is limited, but God sees the full picture. Amen.